నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇండియా నేను హిమోర్ షాయిక వివరాలకు వెళ్తే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ లోపలి కలకలమైతే బహిరంగంగా బయటపడిందని చెప్పాలి. మరి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదంటూనే అంతకంటే పెద్ద ప్రశ్నలు లేవనెత్తారు ఎమ్మెల్సీ కవిత. కృష్ణ జలాలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి నోరు మూయించాలి. మరి బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన తప్పకుండా సభకు రావాలి అని చెప్పిన మాటలు ఇప్పుడు పార్టీ అంతర్గత రాజకీయాలకు కొత్త అర్థాన్ని జత చేస్తున్నాయి. అదే విధంగా మనం చూసుకుంటే నది జలాల లాంటి సున్నితమైన అంశాన్ని కూడా పిల్లకాకుల మీద వదిలేయొద్దు అన్న వ్యాఖ్య బీఆర్ఎస్ లో నిర్ణయాధికారం అయితే ఎవరి చేతుల్లో ఉందన్న ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చింది. ఇక అసలు హాట్ టాపిక్ ఏంటంటే బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫోర్లు లీడర్లు కూడా పదవులు ఇచ్చారన్న వ్యాఖ్య కవిత చెప్పొచ్చు. మరి ఇది పార్టీ నాయకత్వంపై అసంతృప్తి మాత్రమేనా, లేక ఇండైరెక్ట్ గా హరీష్ రావుని టార్గెట్ చేశారా, లేదా రాజకీయ విశ్లేషకులు ఒక మాట అంటుంటే సోషల్ మీడియాలో మరో వాదన కూడా వినిపిస్తుంది. ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్ గానే హరీష్ రావుని అంటున్నారంటూ సెటైలు కూడా పేలుతున్నాయి. అసలు కవిత మాటల వెనుక అర్థం ఏంటి? మరి బీఆర్ఎస్ లో బబుల్ ఎక్కడ ఉంది? షూటర్లు ఎవరు? ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో చూడాలి. మరి ఇక్కడ అసలు రాజకీయ పాయింట్స్ అయితే గమనించాలి. ఏంటంటే కవిత మాట్లాడింది కేవలం ప్రభుత్వంపై విమర్శలు కాదు కదా, సొంత పార్టీ దిశ నిర్దేశంపైనే ప్రశ్నలుగా కనిపిస్తుందంటున్నారు. మరి ఒకప్పుడు ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించినా కూడా ఒక నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవడం అది పార్టీకి ఎంత నష్టం చేస్తుందన్నది కూడా కవిత మాటలో స్పష్టంగా వినిపిస్తోంది. మరి కృష్ణ జలాలపై కేసీఆర్ మాట్లాడాలి అన్న మాట కూడా కేవలం నీటి సమస్య కాదు, అది నాయకత్వ శూన్యతపై కూడా చేసిన వ్యాఖ్యగా కూడా విశ్లేషకులు చూస్తున్నారు. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవుల విషయానికి వస్తే అక్కడే అసలు మంట మొదలైంది. అనుభవం సీనియారిటీ కాకుండా శబ్దం చేసే వాళ్ళకే పదవులు దక్కాయా అన్న సందేహం పార్టీ వర్గాల్లో బలపడుతోందని చెప్పాలి. ఇప్పుడు అసలు చర్చ కవిత హరీష్ రావు అనే టార్గెట్ చేశారా, లేక అది ఓ సాధారణ వ్యాఖ్యమా, లేక ఒక వర్గం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరి ఇది ఇండైరెక్ట్ వార్నింగ్ మాత్రమే అని. మరి పార్టీలోని నిర్ణయ విధానంపై అసంతృప్తి అని కూడా తెలియజేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థుల్లో మాత్రం మరో మాట కూడా వినిపిస్తుంది. ఇండైరెక్ట్ కాదు ఇది డైరెక్ట్ అటాక్ అని. బీఆర్ఎస్ లో పవర్ సెంటర్ ఎవరో చూపించడమే ఈ వ్యాఖ్యల ఉద్దేశమని, ఇది వ్యక్తిగత టార్గెట్ గానైతే మారితే బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బహిరంగ పోరాటంగా మారే ప్రమాదం ఉందా, లేక కేసీఆర్ రంగంలోకి వచ్చి ఈ బబుల్ను పగలగొడతారా? ఒక్కడి మాత్రం స్పష్టం, కవిత వ్యాఖ్యలు కేవలం మాటలుగా మిగలవు. బీఆర్ఎస్ లో నాయకత్వం, అధికార సమతుల్యత, భవిష్యత్తు దిశపై ఇది పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? మరి బీఆర్ఎస్ బబుల్ షూటర్లు నిజంగానే ఉన్నారా, లేక ఇది పార్టీని కదిలించడానికి వేసిన వ్యూహాత్మక షాట్ మాత్రమేనా? చూడాలి. మరి చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చిరు అనేది కేసీఆర్ గారికే బాగా తెలిసి ఉంటుంది. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితోని జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి ఈ బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. ఎందుకు మాటలు పడాలి? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఏదో అనుకోకుండా అందలం ఎక్కినటువంటి వ్యక్తులతోని
కేసీఆర్ గారు మాటలు పడి అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. అది పక్కన పెడితే రాజకీయంగా ఈ 2 సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ కూడా ఒక్క ఎకరానికి కూడా పాలమూరులో అదనంగా నీళ్ళు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడినరు, చాలా ప్రగల్భాలు పలికిన. నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయి ఉంటే సరే, పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, కానీ భీమాకి ఏమైంది, నెట్టెంపాడికి ఏమైంది, మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోయారు? అదేవిధంగా తుమ్మిళ్ళకి ఏమైంది, కల్వకుర్తికి ఏమైంది? ఇవాళ మొత్తం ఫుల్ వాటర్ వస్తూ ఉన్నాయా? కల్వకుర్తిలో 2 మోటార్లు రిపేర్ ఉంటే ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేసి ₹1 దానికి ఇవ్వలేదు? బీమా హాఫ్ కెపాసిటీకి ఇవాళ సప్లై చేస్తూ ఉంటే ఎందుకోసం ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతలేరు? నెట్టెంపాడు మేము డైరెక్ట్గా రిజర్వాయర్లు అన్నీ చూసి వచ్చినాం. 4 TMC రిజర్వాయర్ అన్న కాడ 2 TMC కూడా నీళ్లు లేవు. ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి అయితే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అందెం సత్యం గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు మరోసారి దుమారం రేపునైనా చెప్పాలి. అసలు ముఖ్యంగా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదంటూనే అంటే కవిత అంటే అంతకన్నా పెద్ద ప్రశ్నను కూడా లేవనెత్తిందంటూ కూడా మనకైతే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మరి అబ్సల్యూట్ గా హరీష్ రావు మీదనే ఎక్కువ పెట్టబడింది విమర్శ. అంటే డెఫినెట్లీ హరీష్ రావు మీద ఎక్కువ పెట్టడానికి ఈ విధంగా మాట్లాడుతుందా? ఇంకా దానికి పెద్ద భిన్నాభిప్రాయం ఉండదు. రెండవది, కవిత మాట్లాడేది ఏదైనా బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ కుటుంబ సభ్యులు కాదు, లేదా హౌస్ వైఫ్ కాదు. రాజకీయ నాయకురాలుగా వాళ్ళ కుటుంబంలో ఇతర సభ్యులతో పాటు తను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. తర్వాత డెసిషన్ మేకింగ్ లో తన పాత్ర లేకుండా చేస్తుంటే ఆమె తిరుగుబాటు చేసింది. నువ్వేదో ఎమ్మెల్సీగా మెదక్ ఎంపీ గుండు అని చెప్పేసి ఆ మేరకు పాత్ర ఇచ్చినటువంటి నాయకత్వం తను అలా రాజీ పట్టడం లేదు. డెసిషన్ మేకింగ్లో కూడా తనకు పాత్ర ఉండాలన్నది తన కోరిక. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చాలా మంది, కొన్ని వేల మంది త్యాగం చేశారు, కొన్ని లక్షల మంది పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబం నుంచి పాల్గొన్నారు 3-4 అనుకుంటే అందులో కవితకు కూడా పాత్ర ఉంది. కాబట్టి సహజంగానే డెసిషన్ మేకింగ్లో కేసీఆర్, కేటీఆర్, ఔటర్ రింగ్లో తర్వాత హరీష్ రావు ఇటువంటి వాళ్ళు ఉంటే తన పాత్ర ఏందనేది ప్రశ్న వస్తుంది. అలా తన పాత్ర ఏమిటని అడిగినందుకే ఆవిడని ఒంటరి చేశారు, పార్టీ నుంచి బయటికి పంపించారు. దీని అర్థం ఏమిటంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్కే సపోర్ట్ చేస్తుండనేది మనకు తేటతెల్లం అవుతుంది. రెండో వైపు కవితని బయటికి పంపించడంలో కేటీఆర్కు హరీష్ రావు సపోర్ట్ ఉన్నదనేది మరొక విషయం మనం కన్క్లూడ్ చేయొచ్చు. కాబట్టి సహజంగానే కవిత ఇవాళ కేసీఆర్కు వ్యతిరేకం కాదు, నేను ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకే వ్యతిరేకం అని చెప్పేసి మొదటనే ఆమె స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి కేసీఆర్ని అనడం లేదు, చుట్టూ ఉన్న వాళ్ళని అంటుంది. దీంట్లో పర్టికులర్గా ఇవాళ హరీష్ రావు టార్గెట్ మాట్లాడింది. దరిదాపు తను బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ హరీష్ రావే, తర్వాత మిగతా వాళ్ళు. కాబట్టి మనం దీన్ని బట్టి చూసేది ఏమిటంటే కవితని బయటకు పంపించడంలో కుటుంబంలో హరీష్ రావు మద్దతు ఉంది అనేటువంటిది ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా సహజంగానే కాళేశ్వరం మీద ఏటీఎంగా ఉపయోగపడదని ప్రధానమంత్రి సాక్షాత్తు స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలంగాణకు వచ్చినప్పుడు బీజేపీ నాయకులు అన్నారు, కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఇలా ఏటీఎంగా మారిందని చేసిన విమర్శలు లేదా కాళేశ్వరం యొక్క క్రెడిబిలిటీ పోవటంతో బీఆర్ఎస్ ఓడిపోవటంలో వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్, 1 among 6 causes. కాబట్టి అటువంటి ఆరోపణలు ఉన్నటువంటి కాళేశ్వరం మీద ఇవాళ కవిత ప్యాకేజీలు అమ్ముకోవడం తెలుసు తప్ప హరీష్ రావుకి ఏం తెలుసు అనే స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో ఇగో మేమన్నది నిజం తెలుసా అంటారు. తర్వాత రెండోది ఏదైనా హరీష్ రావు విమర్శ చేస్తే నువ్వు ముందు కవితకు జవాబు చెప్పు అంటారు. సహజంగానే హరీష్ రావు కార్నర్ చేయబడ్డాడు. అంతో క్రెడిబిలిటీ ఉందనుకుంటే దరిదాపు కవిత ఈ మధ్య కాలంలో దరిదాపు హరీష్ రావుకునే క్రెడిబిలిటీని నెమ్మదిగా డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి సహజ ఇప్పుడు కవితనైతే ఏమంటున్నారంటే అసలు బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేరు అని అంటున్నారు కదా. అసలు దేన్ని ఉద్దేశించి ఆ విధంగా తన వ్యాఖ్యలు చేస్తున్నట్టు అంటారు? మరి కేసీఆర్ తన పాత్రను కుదించుకొని హరీష్ రావుకి కేటీఆర్కి ఈ పాత్ర ఇస్తే
వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం లేదు, బీఆర్ఎస్ ఉండదు. కాబట్టి కేసీఆర్ నాయకత్వం వహించాలి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి లేవనెత్తేటువంటి ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. అన్ని కేసీఆర్ తెలుసు కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో జరగాలి తప్పిది వీళ్ళ వల్ల జరిగే పని కాదు. పిల్లకాయలకు ఇటువంటి పాత్ర ఇవ్వటం కరెక్ట్ కాదు. తర్వాత రెండోది ఇంకో స్టేట్మెంట్కి వచ్చాం. రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు అనేది అసెంబ్లీలో జరగటం కరెక్ట్ కాదు. హరీష్ రావు చివరికి బీఆర్ఎస్ను చేతిలో పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. దీనివల్ల బీఆర్ఎస్ నష్టపోద్ది. అందుకని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి తప్ప ఆ అవకాశం హరీష్ రావుకి ఇవ్వద్దని చెప్పేసి కవిత అన్నారు. కాబట్టి ఇవాళ కవిత ఏది ఇచ్చినా అది ఆ మేరకు బీఆర్ఎస్ డ్యామేజ్ అవుతుంది, హరీష్ రావు డ్యామేజ్ అవుతున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్నర్ చేసిన దానికన్నా కవితే బీఆర్ఎస్ని ఎక్కువ కార్నర్ చేస్తుంది. అది ఖచ్చితంగా సహజంగానే ప్రతిపక్షాలకు ఎక్కువ ఉపయోగపడుతుంది. కేవలం సహజంగానే కవితని పార్టీలు వితిన్ ది పార్టీలు ఉంటే లిమిట్లో మాట్లాడేది. పార్టీ నుంచి బయటికి పంపించినాక తనకు లిమిట్ ఏం లేదు. వీళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేరు, రాజుకు వస్తే తప్ప. ఇంకా ఏమంటుంది, గతంలో కూడా ఏమన్నది, ఇంకా ఇది ట్రయల్ మాత్రమే, చాలా ఉన్నాయి బయట పెట్టేది అంటుంది. అంటే వాళ్ళ కుటుంబాలు జరిగినటువంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఏయో స్కాండల్స్ ఉంటే ఈ కవితకు తెలిసి ఉండాలి. అందుకే అది ట్రయల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి గతంలో స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకని ఇవి ఒక్కొక్కటి బయటకు వస్తే సహజంగానే వాళ్ళు కూడా ఊరుకోలే. కవితని ఇతర ఎమ్మెల్యేలతోటి విమర్శలు చేయించారు, ఇతర నాయకులతోటి విమర్శలు చేయించారు. విమర్శలు చేస్తే తను కొన్ని బయట పెట్టింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల గురించి. అందుకని తన దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది, కాంక్రీట్గానే రంగాల్లో దిగింది. కాబట్టి తన జోలికి పోతే వీళ్ళ స్కాండల్స్ పెద్ద పెద్దవి బయట పెడతాన అర్థం వచ్చే విధంగా తను స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి సహజంగానే కవిత ఏది మాట్లాడినా బీఆర్ఎస్ నాయకత్వం కార్నర్ అవుతా ఉంది ఇవాళ. మరి సత్యం గారు, దీని పరంగా మనం చూసుకుంటే గనక ఇటు నదీ జలాల అంశాన్ని కూడా పిల్ల కాకులకు అంటే వేయొద్దు అంటూ కూడా తెలియజేసింది కదా. ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ పిల్ల కాకులు ఎవరు అంటే మరి నదీ జలాలను వాళ్ళపై పరవేయొద్దు, వాళ్ళపై వేయొద్దు అంటూ కూడా ఘాటుగానైతే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అసలు దీన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు అంటారు? మరి ఖచ్చితంగా ఫస్ట్ పర్సన్ హరీష్ రావు, సెకండ్ పర్సన్ కేటీఆర్. అంటే పిల్ల కాకులు వీళ్ళిద్దరే అంటారు. వాళ్ళిద్దరే పిల్ల కాకులు ఆ అర్థంలో. కాబట్టి వాళ్ళని మనం అనలిస్టులుగా మనం ఫ్యాక్టే మాట్లాడాలి. ఆవిడ ఇండైరెక్ట్ గా మాట్లాడించవచ్చు. కానీ పిల్ల కాకులు అంటే ఎవరు, ఎక్కువ అసెంబ్లీలో నాయకత్వం వచ్చి మాట్లాడేది వాళ్ళిద్దరే. తర్వాత జలాల మీద మాట్లాడేది హరీష్ రావే. కాబట్టి సహజంగా వాళ్ళే ఎంప్లాయిడ్ అవుద్ది. అయితే ఆవిడ అనేటువంటి కంటెన్షన్ ఏమిటంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ లేదు వాళ్ళిద్దరికి కూడా. కాబట్టి కేసీఆర్ వచ్చి మాట్లాడాలి. ఇవాళ రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నటువంటిది మరి ఇందిరా ప్రియదర్శన్ నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారు ఆ విషయం కేసీఆర్కి తెలిసినంతగా ఇలా తెలవదు. తర్వాత నదీ జలాలు కాంగ్రెస్ మిగతా ఏం పూర్తి చేయలేదు. చిన్న చిన్న ప్రాజెక్టులు నట్టంపాడు కానీ కోయిల్సా ఇటువంటి అనేక ఉన్నాయి. ఒక 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి శ్రీశైలం మీద. 20 TMC ఉన్నటువంటి 2 ఉన్నాయి, ఇంకా 15-16 TMCలు ఇంకో 2 ఉన్నాయి. ఇవి ఎందుకు పూర్తి చేయలేదు కాంగ్రెస్? కాబట్టి కేసీఆర్ వీటన్నిటికి కూడా వివరణ ఇవ్వగలరు. కేసీఆర్ రావాలి. కేసీఆర్ ఇట్లనే అసెంబ్లీకి రాకుంటుంటే నాయకత్వం వీళ్ళు చేజెక్కించుకుంటే వీళ్ళకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉండకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఆమె హెచ్చరిక చేస్తుంది. కాంగ్రెస్ను విమర్శిస్తున్నా వాడి వేడి మాత్రం బీఆర్ఎస్కే తగులుతుంది. కాబట్టి సహజంగానే ఇవాళ కవిత మాట్లాడే అన్ని కూడా బీఆర్ఎస్ని కార్నర్ చేయటంలో, బీఆర్ఎస్ నాయకుల్ని కార్నర్ చేయటంలో ఉపయోగపడతాయి. మరి సత్యం గారు, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన తప్పకుండా సభకు రావాలి అని కూడా మాటలు చెప్పి ఇప్పుడు పార్టీ అంతర్గత రాజకీయాలకు కొత్త అర్థాలని జత చేస్తున్నాయంటూ కూడా మనకైతే కొన్ని విమర్శలు అయితే తెలుస్తున్నాయి. అంటే దీనే విధంగా తీసుకొచ్చుంటారు మరి? అంటే అసలు కేసీఆర్ కారు ఎక్కుతుంటే చూస్తుంటే గమనిస్తుంటే ఆయన ఆరోగ్యం కూడా అంతగా ఉన్నట్టు అనిపించట్లే. అంటే గంటలు తరబడి కూర్చొని అసెంబ్లీలో చర్చించే స్థితిలో ఉన్నట్లు అవ్వట్లే. ఏదైనా ఒక అర్ధ గంట పావుగంట మాట్లాడిపోగలిగే పరిస్థితుల్లో ఉండడం అనిపిస్తుంది. ఈ పాటికే కాలు కూడా ఫ్రాక్చర్ అయి ఉన్నది కాబట్టి, తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం కూర్చొని చేస్తాడన్న నమ్మకం అనిపించట్లేదు. కాబట్టి సహజంగానే బహిరంగ సభలు పెట్టి బహిరంగ సభ వల్లనే జనంలో పోయి కాంగ్రెస్ని ఎండగట్టాలనేటువంటి యోచనలో కేసీఆర్ ఉన్నట్టు అవుపడుతుంది. కానీ ఈ జలాలు
అంటే ఈ జలాలకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లన్నీ మేము బయటపడతాం, ఇవాళ రండి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ను ఆహ్వానించారు. కాబట్టి సహజంగా ఆ డాక్యుమెంట్లన్నీ బయట పెడితే ఏదో కొంత తేడాతోటి ఉండొచ్చు. కాకపోతే రెండు పార్టీలుగా ఎవరు అప్పర్ హ్యాండ్ కావాలనేటువంటి ఈ విషయంలో, ఎవరు అప్పర్ హ్యాండ్ కావాలనేటువంటి విషయాల్లో పోట్లాడుతున్నాయి. 299 టీఎంసీలకే 69 క్యాచ్మెంట్ ఏరియా ఉంటే 299కే 34% ఎట్ట సంతకం పెట్టొచ్చుండు కేసీఆర్ హరీష్ రావు అనేది సహజంగానే కేసీఆర్ని బీఆర్ఎస్ని కార్నర్ చేస్తుంది. అట్లా కాదు, మీరు 90 టీఎంసీలు కాకుండా 45 టీఎంసీలు అని వచ్చారు అని రేవంత్ రెడ్డిని ఉత్తముకోవాలంటే వాళ్ళు విమర్శిస్తున్నారు. కాదు, ఫస్ట్ ఫేజ్కు 45, సెకండ్ ఫేజ్కు 45 అని మేము అడిగామని కాంగ్రెస్ అంటుంది. ఈయన ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేయటం సహజమే, కానీ ప్రజలు ఏం నమ్ముతారు, ప్రజలు ఏ కన్క్లూజన్కి వస్తారనేది ఇంపార్టెంట్. కాబట్టి 3 బహిరంగ సభలు పెట్టి కేసీఆర్ చెప్పినా అదే మ్యాటర్, కాంగ్రెస్ రేపు జనంలో పోయి చెప్పినా అదే మ్యాటర్, ఇంకా కొత్త మ్యాటర్ రాదు. కాబట్టి ఒకవేళ ఏమైనా కొత్త డాక్యుమెంట్స్ బయటకు వస్తే ఇక చూసారా ఇది నిజం అనేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరూ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కిందనే లేరు. అదొక 2 జిల్లాల్లో పాక్షిక సమస్య. కానీ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజల సమస్యలు. వాటన్నిటిని వదిలేసి దీని చుట్టే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా 2 పార్టీలు మాట్లాడి గత నెల రోజులుగా టైం వేస్ట్ అవుతా ఉంది. ఈ పాటిగా ప్రజలకు అర్థమైంది ఎవరేం చేశారనేది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా దాని మీదనే మళ్ళీ చర్చ, తర్వాత రేపు బహిరంగ సభల్లో కూడా దాని మీద చర్చ. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటే ఆ సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేయొచ్చు, కానీ బీఆర్ఎస్ కూడా ఇంట్రెస్ట్ లేనట్టుంది. అట్లాగే ఏదో స్టేట్మెంట్ ఇవ్వటమో పత్రికా విలేకరుల సమావేశం పెట్ట కాకుండా అసెంబ్లీలో గట్టిగా పోట్లాడాలి. ఆ పోట్లాట కనిపించట్లేదు. ఎందుకంటే ఇవాళ అసలైనది ఏమిటంటే అసలైన పేదల సమస్య ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం కుదించింది. 100% కేంద్రం గ్రాంట్ ఇచ్చేది, 40% రాష్ట్రాలు భరించాలన్నది. ఇప్పటికే రాష్ట్రాలన్నీ మున్సిపాలిటీల స్థాయికి దిగజారి ఉన్నాయి. ఇప్పటికీ ఏ రాష్ట్రమైన భారతదేశంలో ఏదన్నా ఒక కొత్త కార్యక్రమం చేపట్టాలంటే అప్పులు తీసుకొచ్చి చేపట్టడం తప్ప రెవెన్యూ ఆధారంగా చేపట్టేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు 40% తీసుకురావాలంటే తెలంగాణ ప్రభుత్వం మరొక 1500 కోట్లు తీసుకురావాలి ఉపాధి హామీ పథకానికి. కాబట్టి పేదలకు వచ్చేటువంటిది, అతి పేదలు వీళ్ళు, అతి పేదలకు వచ్చేటువంటి దాని మీద బీజేపీ కత్తిరింపు వేసింది 40% రాష్ట్రాలని. ఇప్పుడు రాష్ట్రాలు దేటం, దాన్ని పెట్టడం కష్టం. కాబట్టి ఏకగ్రీవంగా దాని లోతుపాతులు చర్చించి ఒక ఏకగ్రీవ తీర్మానం, మేము కేంద్రం చేసినటువంటి దీన్ని మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి మన రిజర్వేషన్లు ఎలాగనో ఇప్పుడు ఉపాధి హామీ పథకం మీద కూడా అన్ని పార్టీలు రిజెక్ట్ చేస్తున్నాను ఒక తీర్మానం చేసి పంపకుండా అటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఉద్యోగులకు 5-6 డిఏలు ఇవ్వాలి, అనేకమైనటువంటి ఎరియర్స్ ఇవ్వాలి. ఏదో నెలకి 700 కోట్లు అంటారు కానీ ఎప్పుడో రావాల్సినటువంటి పిఆర్సీ లేదు, డిఏలు లేవు. అట్లా దరిదాపు 5-6 లక్షల మంది అదొక సమస్య ఉంది. తర్వాత గ్రామాల్లో ఇప్పుడు పెన్షన్ పెంచుతాం అనేది కానీ ఇంకోటి కానీ అధికార పార్టీ మీద ప్రెజర్ పెంచవచ్చు. అవన్నీ వదిలేసి దీని చుట్టే చెప్తానికి కారణం ఏంటో 2 పార్టీలు ఏమనుకుంటున్నాయో మరి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సత్యం గారు, మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడదాం. అంటే అసలు బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారు అన్న కవితనైతే ఈ ఒక వ్యాఖ్య కూడా చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇది పార్టీ నాయకత్వంపై అసంతృప్తి మాత్రమేనా, లేక ఇండైరెక్ట్ గా హరీష్ రావుని టార్గెట్ చేసి రాజకీయ విశ్లేషకులు అయితే అంటే ఈ మాట వింటుంటే సోషల్ మీడియాలో ఒక వాదన అయితే వినిపిస్తుంది. అంటే దీన్ని ఇండైరెక్ట్ గా తనని టార్గెట్ చేసి ఈ విధంగా కూడా మాట్లాడింది అంటారా, లేకపోతే ఇక్కడ బబుల్ షూటర్లు ఎవరంటారు మరి? ఇప్పుడు హరీష్ రావుకి ఒక పేరు ఉంది పార్టీలో, ట్రబుల్ షూటర్ అని. అంటే ఎక్కడ సమస్య వస్తే అక్కడ పరిష్కరించి వస్తాడనేటువంటి పేరు ఉంది. దాన్ని ప్రత్యామ్నాయ పదం కనిపెట్టి బబుల్ షూటర్ అన్నది. ఏదో గాలి బుడగల్ని పరిష్కరించడం తప్ప అదేం పెద్ద ఇది కాదని, ఆయన పాత్ర ఏం లేదనేది మొదటి కంటెన్షన్. రెండోది డిప్యూటీ లీడర్ అన్నదిగా. డిప్యూటీ లీడర్ అన్న తర్వాత ఇక డిప్యూటీ లీడర్ అయినా ట్రబుల్ షూటర్ అయినా ఆయనే. కాబట్టి ఆయనే పరోక్షంగా ట్రబుల్ షూటర్ అనకుండా బబుల్ షూటర్ అని చెప్పేసి వ్యవహరించింది అనేది నాకున్న అభిప్రాయం. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబం మొత్తానికి కవితకు వ్యతిరేకంగా మొబిలైజ్ చేశాడనేది ఆవిడ కోపం. సహజంగానే హరీష్ రావు మీద కౌంటర్ చేస్తూ ఉంది. మరి హరీష్ రావు ఏం మాట్లాడే స్థితిలో లేడు, మిగతా వాళ్ళతో మాట్లాడించడం తప్ప. ఎందుకు మాట్లాడలేదంటే ఒకటి కుటుంబం ఇంకా విచ్ఛిన్నం అయిపోతుందని అనుకొని ఉండొచ్చు, లేదా ఇంకా పెద్ద విషయాలు నా గురించి మాట్లాడుతూ వద్దనుకునే ఉండొచ్చు. సత్యం గారు,
సత్యం గారు, మరి అంటే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి అని చెప్పవచ్చు అంటారు, అంటే ఫ్యూచర్ లో? ఖచ్చితంగా డ్యామేజ్ అండి. కాంగ్రెస్ బీజేపీ చేసిన విమర్శల కన్నా కవిత చేసే విమర్శలు ఎక్కువ డ్యామేజింగ్ ఉంటాయి. ఎందుకు విమర్శ ఉంటాయంటే ఒక్కోటి బయటకు తీసుకొస్తుంది. కాబట్టి రేపు ఇంకా ఇంకా గా బయటకు తీసుకొచ్చింది అనుకోండి. ఇప్పుడు సహజంగానే గతంలో చేసిన విమర్శ ఏంది, వరంగల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించేటువంటి కాంట్రాక్టర్లు హరీష్ రావు మనుషులు అని చెప్పేసి ఒకటి అన్నది. తర్వాత కాలువల దగ్గర ప్యాకేజీలు, బ్యారేజీల దగ్గర ప్యాకేజీలు ఆయన మనుషులని రెండో ఆరోపణ చేసింది. ఇప్పుడు అసలు నాయకత్వం ఏమిటి మూడో ఆరోపణ. ఇంకా ఏమైనా ఉంటే అటువంటి ఖచ్చితత్వంతో ఆరోపణలు చేస్తే చాలా ఇబ్బంది పడుతుంది బీఆర్ఎస్. కాబట్టి సహజంగానే బీఆర్ఎస్కి చాలా డ్యామేజ్. అది కవితను మరి ఎట్లా కన్విన్స్ చేస్తారా, లేదా కలుపుకుంటారా, లేదా ఇంకా కార్నర్ చేస్తారా అనేది భవిష్యత్తు తెలుస్తుంది. మరి సత్యం గారు, ఇప్పుడు కవిత మాట్లాడింది కేవలం ప్రభుత్వంపై విమర్శలుగా కాదు, అంటే సొంత పార్టీ దిశగా నిర్దేశంపైనే ప్రశ్నలుగానైతే కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించిన నేతగానైతే గుర్తింపు పొందిన కేసీఆర్ కావచ్చు, అంటే ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవడం, అదేవిధంగా పార్టీకి ఎంత నష్టం చేస్తుందని కవిత మాటలోనైతే మనకు తెలుస్తుంది. అంటే కవిత తన సొంత పార్టీని నడపాలన్న ఉద్దేశంతో ఉన్నదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంటే ఇది అంటే ఫ్యూచర్ లో ఎలా ప్రభావితం అవబోతుందంటారు? అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా తను సొంత పార్టీ పెట్టి నడిపించగలదంటారా? ఇప్పుడే అది ఇంకొక 3 ఏళ్ళు ఇప్పుడే పెడితే ఎవాపరేట్ అయిపోద్ది. ఏ పార్టీ పెట్టినా కొత్త పార్టీ వాళ్ళు ఒక ఏడాది ముందు పెడుతుంటారు, అది సహజం. ఎన్టీ రామారావు పెట్టినా 9 నెలల ముందర పెట్టిండు. మిగతా పార్టీలు కూడా కాస్త దగ్గర ఉన్నట్టు చూసుకొని పెడతారు. ఈవిడ కూడా ఈ పార్టీ పెట్ట అనేది ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఆలోచించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పొలిటికల్ కండిషన్స్ ఎట్టుంటాయి, కాంపోజిషన్ ఎట్టుంటాయి అనేది చూసుకోవాలిగా ఆవిడ కూడా. కాబట్టి పార్టీని నడిపే శక్తి, తెలివితేటలు ఉన్నాయి ఆవిడకు. కానీ కలిసి వచ్చేటువంటి శక్తులు ఎవరు అనేటువంటిది కూడా తెలవాలి కదా. కలిసి వచ్చేటువంటి శక్తులు అంటే మిగతా పార్టీల నుంచి డీలిక్ అయి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారా, లేదా ఇండివిజువల్స్ ఏమైనా ప్రామినెంట్స్ ఉన్నారా, లేదా ఏమైనా సెలబ్రిటీస్ ఉన్నారా, తర్వాత లేదా విత్ ఇన్ ది పార్టీని ఎవరైనా 4-5 తర్వాత వస్తామని చెప్పి ఉండొచ్చా, లేదా ఇటువంటి ఒత్తిడి పెంచి బీఆర్ఎస్ నాయకత్వం రాజీకి వచ్చేటట్టు చేయటం, ఇవన్నీ కూడా కాలం బయట పెట్టద్ది. ఇప్పుడే పోటీ చేస్తారు, గెలుస్తారు అనేటువంటిది కరెక్ట్ ఆవిడ అనొచ్చు, కాన్ఫిడెన్స్ శ్రేణులను నిలబెట్టుకోవడానికి అనొచ్చు. కానీ భవిష్యత్తులో ఇది ఏమవుతుంది అనేది నెమ్మదిగా కాలం నడుస్తుంటే ఏ శక్తి బయటపడుతుంది, లేదా తన శక్తి మీద కూడా ఒక అసెస్మెంట్కి వస్తుంది. నేను సొంత పార్టీ పెట్టి నడపగలనా, లేదా ఏదైనా పార్టీలో చేరటం మంచిదా అనేటువంటిది కూడా ఆలోచించుకునే అవకాశం ఉంది. రైట్ సత్యం గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విశ్లేషణ అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, మనము సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్ సత్యం గారు చెప్పిన విధంగా మనం చూసుకుంటే ఖచ్చితంగా మన కవితనైతే హరీష్ రావునైతే డైరెక్ట్ గానే అనేసింది అంటూ కూడానైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది. తను సొంత పార్టీ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి మాట్లాడుతుందా, లేదా ఇంకేమైనా ఉండవచ్చా అన్న ఇప్పుడైతే భావనలు అయితే వినిపిస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే మరి బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బహిరంగ పోరాటంగా మారే ప్రమాదం ఉందా, లేక కేసీఆర్ రంగంలోకి వచ్చే ఈ బబుల్ ని పలగొడతారా? ఒక్కటి మాత్రం స్పష్టం, మరి కవిత వ్యాఖ్యలు కేవలం మాటలుగా మిగలవు. మరి బీఆర్ఎస్ లో నాయకత్వం కావచ్చు, ఇటు అధికార సమతుల్యత కావచ్చు, అదేవిధంగా భవిష్యత్తు దిశపై ఇది పెద్ద చర్చకు కూడా దారితీస్తున్నాయా లేదా చూడాలి. మరి ఈ వ్యాఖ్యల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? మరి బీఆర్ఎస్ లో బబుల్ షూటర్లు నిజంగానే ఉన్నారా, లేక ఇది పార్టీని కదిలించడానికి వేసిన ఒక వ్యూహాత్మక షాట్ మాత్రమేనా? చూడాలి మరి ఏం జరుగుతుందో. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.